నమస్తే, నేను మీ అశ్విని కుమార్. సరిగ్గా ఇంకా 24 గంటల సమయం కూడా లేదు ఆ ఎన్నికలకి సంబంధించి 4వ ఫేజ్ లోక్సభ ఎన్నికలకి. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి అయితే బారులు తీరుతున్నారు ఓటర్స్ అంతా కూడా. పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి భారీగా తరలి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి. ఎక్కడ చూసినా కూడా టోల్ గేట్స్ అన్నీ జామ్ అవుతున్నాయి. ఇది ఒక రకంగా సంతోషకరమైన వార్తే. ఆ ఓటు హక్కు వినియోగించుకోవటానికి వెళ్తున్నారు. సో అందరూ కూడా మీ ఓటు ఏ పార్టీకైనా మొత్తానికి ఓటు అయితే వినియోగించుకోండి. ఇది నా రిక్వెస్ట్ కూడా. ప్రస్తుతానికి ఓటర్స్ అంతా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంటే తెలంగాణలో మాత్రం అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. దాదాపు సెటిలర్స్గా చెప్పుకునే నియోజకవర్గాలైన సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి ఈ 3 నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం బాగా తగ్గేట్టు కనబడుతుంది. జనరల్గానే గ్రేటర్ హైదరాబాద్లో ఎప్పుడైనా కార్పొరేషన్ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతూనే ఉంటుంది. కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 3 నియోజకవర్గాల్లో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గేట్టు కనబడుతోంది. ఇది ఎవరికి ఏ పార్టీకి దెబ్బ పడుతుంది అనేది అయితే మాత్రం మనం ఫలితాల వరకు లేదా పోలింగ్ అయిన 13, 14 సాయంత్రం దాకా ఆ విశ్లేషణలో మనం అప్పుడే అంచనా వేయలేము. 14వ తారీఖు దాకా ఆగి చూడాల్సిందే. ప్రస్తుతానికి 3 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలవుతే పార్టీలు మాత్రం తమ ఎత్తులు అన్నీ కూడా జిత్తులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణలో బీజేపీకి గెయిన్ అయింది. బీజేపీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి గెయిన్ అయిందన్న ఒక వార్త దాదాపు 3 పార్టీల్లో కలవరం మొదలైంది. ఇది మనం గత 10 రోజులుగా చూస్తూనే ఉన్నాం. అయినా ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలింగ్కి కొన్ని గంటల ముందు దాదాపు ఎవరెవరికి ఒకవేళ బీజేపీ గెయిన్ అవుతే ఎవరికి ఏ పార్టీలకి అది టెన్షన్ అనేది చూసుకుంటాం. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఎదుగుతున్న కొద్దీ కూడా బీఆర్ఎస్ ఖచ్చితంగా పార్టీ డౌన్ అవుతూనే ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత స్కాముల్లో ఇరుక్కొని ఉన్నారు. ఆ స్కాముల నుంచి ఎప్పుడు బయటపడతారనేది అయితే బీఆర్ఎస్ నాయకులంతా ఎదురు చూస్తున్నారు. ఇంకో పక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకి మెడకు చుట్టుకుంటుందన్న వార్తలు అయితే బాగా వస్తున్నాయి. సో బీఆర్ఎస్కి ఇది చాలా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక లోక్సభలో కనీసం చెప్పుకోదగ్గ ఓట్ షేర్ అన్న సాధించాలి అన్నదైతే ఆ పార్టీ ముఖ్య ఉద్దేశం. ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 5 నెలలు అయింది. ఈ 5 నెలల్లో చాలా చోట్ల గ్రౌండ్ లెవెల్లో అయితే పైకి చెప్పనప్పటికీ నాయకులు క్యాడర్ అంతా కూడా చాలా గ్రౌండ్ లెవెల్లో అయితే వ్యతిరేకత అనేది అప్పుడే మొదలైనట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది, ముఖ్యంగా మహిళల్లో. సో ఆ ప్రస్తుతానికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఏమైనా నెంబర్ అనుకున్న దానికన్నా తగ్గితే రేవంత్ రెడ్డి మీద విమర్శలు ఎక్కువ పెడతారు సొంత పార్టీ నాయకులు. అంతేకాక ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వం ఒకసారి రేవంత్ రెడ్డి మీద ఏమన్నా ఒక చూపు కన్ను పెడుతుందా అన్నది కూడా బయటకు వార్తలు వస్తున్నాయి. ఇంకో పక్క రేవంత్ రెడ్డి మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. కేసులన్నీ కూడా జూలై నుంచి మళ్ళీ ఓపెన్ అవ్వబోతున్నాయి అన్నది అది కూడా ఒక రకంగా కూడా కాంగ్రెస్ నాయకుల్లో కలవరానికి గురి చేస్తుంది. ఈ ఇంపాక్ట్ అంతా కూడా తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుచుకుంటుంది అన్న దాని మీద ఉంటుంది. 3వ పార్టీ ముఖ్యమైన పార్టీ ఏఐఎంఐఎం డిసెంబర్ 2023 అసెంబ్లీ ఎన్నికల దాకా అయితే పూర్తిగా బీఆర్ఎస్కి మద్దతు ఇస్తూ వచ్చింది. 2014 నుంచి 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల వరకు అయితే ఎన్నికల్లో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ నాయకులు అట్లాగే ఏఐఎంఐఎం నాయకులు కూడా ఇద్దరు కూడా కలిసి పనిచేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది కేవలం బీజేపీ ఎదుగుదలని అడ్డుకట్టి వేయటానికే. ప్రస్తుతానికి ఈ 3 పార్టీలు కూడా ఎంత ప్రయత్నించినా తెలంగాణలో 2019 కన్నా బీజేపీకి ఎక్కువ అసెంబ్లీ స్థానాలు సాధించిపోతుందన్నదైతే ఒక క్లియర్ ఇండికేషన్ హింటూ ఆ 3 పార్టీలకు ఉంది. కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి, ఎంఐఎంకి మార్పులు జరుగుతున్నాయి. ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్కి సంబంధించి సంగారెడ్డిలో బీఆర్ఎస్ నాయకులు పబ్లిక్గా డబ్బులు పంచుతుంటేనే బీజేపీ నాయకులు పట్టుకున్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ నాయకులు కూడా మహబూబ్ నగర్ లాంటి చోట బీఆర్ఎస్ నాయకులను కూడా పట్టుకున్నారు డబ్బులు పంచుతూ. సో డబ్బుల ప్రయత్నాలు పార్లమెంట్ ఎన్నికలకు జరుగుతున్నాయంటేనే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అది ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి. బీఆర్ఎస్ పార్టీ చాలా కీన్గా ఉంది. మెదక్లో ఎట్లాగైనా సరే విజయం సాధించాలి, మెదక్ స్థానంలో అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ తన ప్రయత్నం తను చేస్తోంది. ఆఖరి 24 గంటల్లో మనం చూస్తే కనుక అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాదులో
తన స్థానం 10లో అని చెప్తున్నప్పటికీ లోపల ఎక్కడైనా క్రాస్ ఓటింగ్ పడుతుందా, బీజేపీ విపరీతంగా ఓట్ షేరు ఇవన్నీ పెంచుకుంటుందా అన్న అనుమానం అయితే లోపల ఉంది. అందుకే ఆయన కాంగ్రెస్తో చేతులు కలిపారు, అలాగే ఎంబీటీతో కూడా లోపయ్య గారి ఒప్పందం చేసుకున్నారు. సో అది అంతా క్లియర్ కనబడుతుంది. రిజల్ట్ దాకా వెయిట్ చేయాలి. అన్ని సర్వేలు అన్నీ కూడా ఏఐఎంఐఎం హైదరాబాద్ గెలుస్తుందని చెప్పినప్పటికీ అసదుద్దీన్ ఓవైసీకి లోపల ఎక్కడో అనుమానం ఉంది. ఇప్పుడు ఈ 3 పార్టీలు కూడా ఆఖరి 24 గంటల్లో మనం చూస్తే ఓవైసీ ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. కరీంనగర్, సికింద్రాబాద్తో సహా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని. సో ఆయన ముస్లిం ఓట్స్ అంతా కూడా పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గానే మాట్లాడుతున్నారు. ఆయన ప్రెస్కి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సికింద్రాబాద్, కరీంనగర్ సహా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అంటూ కూడా ఆయన బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకో పక్క కేసీఆర్ గత 10 రోజులుగా బస్సు యాత్రలు మొదలుపెట్టారు. 15 రోజుల్లో ఎందుకంత ఆయన బయటకు వచ్చారు, ఎందుకు కాంగ్రెస్ మీద విమర్శిస్తున్నారు, అట్లాగే బీజేపీ మీద కూడా ఎందుకు విమర్శిస్తున్నారు అని ఆలోచిస్తే కీన్గా ఆయన ఉద్దేశం అంతా కూడా ఆయన కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం అంతా బీజేపీ ఓటు బ్యాంక్ని ఎంత చీల్చుకుంటే కాంగ్రెస్కి అంత బెనిఫిట్ అవుతుంది, ఆ బెనిఫిట్ కోసమే బీఆర్ఎస్ ఆఖరి నిమిషంలో రంగంలోకి దిగిందన్న వార్తలు అయితే బాగా క్లియర్గా వినబడుతున్నాయి. ఉదాహరణకి మెదక్ కానీ చేవెళ్ళ నియోజకవర్గంలో కాసాని జ్ఞానేశ్వర్ నిలబెట్టారు. ఆయన ఎంత ఓట్లు రూరల్ ఏరియాస్లో ఎంత చీల్చుకుంటే అది కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అవుతుందన్న ఒక వార్త అయితే బాగా గుప్పుమంటోంది. అట్లాగే మెదక్కి సంబంధించి మెదక్లో రఘునందన్ని ఓడించాలని పట్టుదలతో ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు. సో బీజేపీ ఓట్ బ్యాంక్ని అక్కడ కూడా మ్యాక్సిమం చేల్చడానికి ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్. మహబూబ్ నగర్లో కూడా బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు డీకే అరుణ అన్న వార్తలు అందుతుండటంతో అక్కడ కూడా డీకే అరుణకు సంబంధించిన ఓటు బ్యాంక్ని స్ప్లిట్ చేయాలి. ముఖ్యంగా అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి సంబంధించిన నియోజకవర్గం కాబట్టి అక్కడ డీకే అరుణకి ఎట్లాగైనా అడ్డుకట్టు వేయాలని అక్కడ కూడా బీజేపీ ఓట్ బ్యాంక్ చేల్చబోతున్నట్టుగా తెలుస్తుంది. వరంగల్లో ఎట్లాగూ బీఆర్ఎస్ హోప్ వదులుకుంది. సో క్రాస్ ఓటింగ్ టోటల్గా కాంగ్రెస్కి వేయాలని నిర్ణయించుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇవన్నీ స్పెక్యులేషన్స్, వార్తలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియపోయినా ప్రస్తుతానికి ఈ స్పెక్యులేషన్ అయితే తెలంగాణ స్టేట్లో బాగా నడుస్తుంది. అదేంటంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం అనేది అయితే ఒక పిక్చర్ నడుస్తుంది. ఎట్లాగైనా బీజేపీ ఇప్పటికైనా కింద 2019లో 4 స్థానాలు గెలిచింది. అదనంగా అది నెంబర్ 7 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, ఎట్లయినా 2019 కన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందన్న క్యాలిక్యులేషన్లో బీజేపీ ఉంది. ఈ 3 పార్టీలు మాత్రం ఎట్లాగైనా దానికి అడ్డుకట్టేయాలి, బ్రేక్ వేయాలి. కిందటిసారి 2019లో గెలిచిన నెంబర్ కన్నా కూడా తగ్గించాలనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఆఖరిలో మనం ఒక స్టేట్మెంట్ అయితే గుర్తుపెట్టుకోవాలి బాగా. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ బీజేపీ ఎక్కువ అడవడి చేస్తోంది, వాళ్ళకి 200 స్థానాలు వస్తేనే గొప్ప అన్నారు. అయితే అదే స్టేట్మెంట్ ఆయన 2019లో బీజేపీ 150 స్థానాలు కూడా గెలుచుకోదన్నారు. 2019లో ఆయన 150 అన్నప్పుడు బీజేపీ 300 దాటింది. ఇప్పుడు ఆయన 200 స్థానాలు కూడా దాటదు బీజేపీ అంటున్నారంటే బీజేపీ ఖచ్చితంగా 400 దాటుతుంది అని బీజేపీ క్యాడర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం ప్రస్తుతానికి 2 అయితే కనబడబోతుంది. ఒకటి ఓటింగ్ పర్సంటేజ్ బాగా తగ్గుతుంది, మల్కాజ్గిరి అండ్ సికింద్రాబాద్ అండ్ చేవెళ్ళ. రెండోది బీజేపీకి అడ్డుకట్ట వేయటానికి 3 పార్టీలు అయితే క్లియర్గా లోపయ్య గారి ఒప్పందం చేసుకున్నది అయితే పిక్చర్ అయితే క్లియర్ కనబడుతుంది. థ్యాంక్ యూ.